ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, నీకు తెలియకుండానే ఒకరి కన్నీటికి కారణమవుతున్నావు. జాగ్రత్త. కన్నీళ్లు సుడిగుండంలా మారి ముంచేస్తాయి. అవి ముంచెయ్యకనే నువ్వు మేలుకో. నువ్వు తేరుకో. అసలు నీ వల్ల ఎవరు బాధపడుతున్నారు అన్నది నువ్వు తెలుసుకో. నీకు తెలియకుండా నీ ఇంట్లో ఒకరు ఎప్పుడూ ఏడుస్తూ రోదిస్తూ ఉన్నారు. వారి ఏడుపుకు కారణమేంటో తెలుసుకుని తీరాలి బిడ్డ ఈరోజే నువ్వు. ఆ ఏడుపు వల్ల నీకేమవుతుందంటే నీ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. ఇప్పటికీ నీ జీవితంలో ప్రశాంతత అన్నది లేకుండా పోవటం మొదలయ్యింది. నీ జీవితంలో ఇప్పటికే అనుకున్న పనులు సక్రమంగా జరగటం లేదు. ఏది కూడా అనుకున్నది అనుకున్నట్టుగా జరగటం లేదు. నీ జీవితంలో మార్పు రావటం అన్నది అప్పుడే మొదలైపోయింది. కానీ నువ్వు అది గుర్తించుకోవటం లేదు, గుర్తించటం లేదు బిడ్డ. గుర్తించు. నువ్వు ఇలా గనక వదిలేశావు అంటే నీ జీవితమే కష్టాల్లో పడిపోతుంది. ఇంట్లో ఏడుపులు, రోదనలు ఎప్పుడూ కూడా మంచివి కావు. ఏ ఇంట్లో అయితే ఏడుపులు, రోదనలు ఉంటాయో ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాదు, కష్టాల్లోకి పడిపోతుంది. నువ్వు ఎంత గొప్ప కోటీశ్వరుడైనా కూడా ఒక్క రోజులో నీ పరిస్థితి తారుమారైపోతుంది. జాగ్రత్త బిడ్డ. ఆ కన్నీటికి కారణమేంటో ఈరోజే నువ్వు తెలుసుకుని తీరాలి. లేకపోతే ఆ తర్వాత ఈ సాయి కూడా నీ సాయానికి రాడు అంటూ బాబాగారు ఈరోజు ఏదో మనకు తెలియని ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. హెచ్చరిస్తున్నారండి. నిజానికి కూడా బాబాగారు ఇలా చెప్తున్నారంటే ప్రతి ఒక్కరూ కూడా వినాల్సిన, తెలుసుకోవాల్సిన విషయమే అయి ఉంటుంది. లేకపోతే మరీ ఇంతలా హెచ్చరించరు బాబాగారు. భక్తులను ఎప్పుడూ కూడా తెలియక తప్పులు చేస్తున్న, పొరపాట్లు చేస్తున్న, తప్పుదావులో నడుస్తున్న అదిలించి, బెదిరించి సరైన దారిలో నడిపిస్తారు. మరి ఆ బాబాగారి సందేశం వినబోయే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారండి, అక్క గురూజీ గురించి చెప్పండి అక్క, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం, ఎక్కడెక్కడో తిరిగాం, అలసిపోయాము, సరైనటువంటి రిజల్ట్ అయితే లేదు, మీరు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఏంటో. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు. అలాగే వ్యసనాలకు బానిసై బాధపడుతున్న వాటి నుంచి బయటపడేస్తారు. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగినా కూడా అన్నింటినీ క్లియర్ చేస్తారండి. జ్యోతిష్యం చెప్పటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏవైనా ఉంటే నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేస్తారు. బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం మొదలు పెట్టండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక బాబాగారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి, బిడ్డ జాగ్రత్త. నీ ఇంట్లో ఎవరైనా కన్నీళ్లు పెడితే, నీ వల్ల ఎవరైనా కన్నీళ్లు పెడితే ఆ కన్నీళ్లు సుడిగుండంలా మారి నిన్ను ముంచెత్తేస్తాయి. కన్నీళ్లు అన్నవి మంచిది కాదు బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు హెచ్చరిస్తున్నారు. అది కూడా నీ వల్ల కన్నీళ్లు పెడుతున్నారు అంటే అది నీకు చాలా ప్రమాదం. నువ్వు ఏ పనిలోనూ విజయం సాధించలేవు. నీకు కష్టాలన్నవి మొదలైపోతాయి బిడ్డ. అది కూడా నీ వల్ల పెడుతున్నారు. నీకు ఏదో చెప్పాలని, నువ్వు ఏదో వారికి అందివ్వాలని కన్నీళ్ళైతే పెట్టుకుంటున్నారు. మరి అదేంటో నీకు తెలియాలి అంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను, జాగ్రత్తగా విను అంటూ బాబాగారు అయితే ఈరోజు ఇలా కథ చెప్పటం మొదలుపెట్టారండి. ఒక రాజు రాణి ఉండేవారు. కానీ ఆ రాజు రాణికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండేది కాదు. వారి మధ్యలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. ఒకే గదిలో ఉంటున్నా వారి దూరం మాత్రం పెరుగుతూనే ఉంది. ఒకరోజు మహారాజు ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు, ఇంకా కొన్ని రోజులలో నా భార్య పుట్టినరోజు రాబోతుంది.
ఆమెకు పుట్టినరోజు కానుకగా ఒక మంచి బహుమతిని ఇవ్వాలి. ఆ బహుమతిని చూసి ఆమె చాలా సంతోషించాలి. ఆ బహుమతి వల్ల మా మధ్యలో ఉన్న అభిప్రాయ భేదాలు పోయి ప్రేమ ఏర్పడాలి. అలాంటి బహుమతిని నేను ఇవ్వాలి అని అనుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే మహారాజు ఒక సభను ఏర్పాటు చేసి మహారాణిని సంతోషపరచటానికి ఎలాంటి బహుమతిని ఇవ్వాలి అని అందరినీ అడుగుతాడు. అక్కడ ఉన్న మంత్రులు వారికి నచ్చినట్టుగా వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు. కానీ మహారాజుకు మాత్రం అక్కడ ఉన్నవారు చెప్పిన సమాధానాలు అంతగా నచ్చలేదు. ఒక రోజున మహారాజు తన రథంలో బయటికి వెళ్తూ ఉండగా అలా వెళ్తున్న సమయంలో అతనికి ఒక అందమైన విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం మహారాజుని బాగా ఆకర్షించింది. ఆ విగ్రహంలో ప్రాణం ఉన్నట్లుగా అనిపించింది. వెంటనే మహారాజు ఆ విగ్రహాన్ని తయారు చేసే వ్యక్తి వద్దకు వెళ్ళి, నువ్వు చాలా బాగా విగ్రహాలు తయారు చేశావు, నువ్వు గొప్ప కళాకారుడివి, నువ్వు చేసిన విగ్రహాలు ప్రాణం పోసుకున్నట్టుగా ఉన్నాయి, అవి జీవించి ఉన్నట్లుగా నాకు కనిపిస్తున్నాయి, నువ్వు తయారు చేసిన విగ్రహాలన్నింటినీ నేను తీసుకుని నా రాజదర్బారులో ఉంచుకుంటాను అని అంటారు. ఆ మాటలు విన్న శిల్పకారుడు చాలా సంతోషిస్తాడు. మహారాజు విగ్రహాలన్నింటినీ తీసుకొని చాలా డబ్బును ఇస్తాడు అని అనుకుంటాడు. అప్పుడు మహారాజు, చూడు, నువ్వు నా రాజదర్బారులో జీవితాంతం చాలా గొప్పగా బ్రతికే ఏర్పాటు చేస్తాను. దానికి గాను నువ్వు నాకు ఒక పనిని చేసి పెట్టాలి. అదేంటంటే, నువ్వు ఒక మహారాణి విగ్రహాన్ని తయారు చేయాలి. ఆ విగ్రహాన్ని చూసి మహారాణి మురిసిపోయి తన దుఃఖం అంతా కూడా మరచిపోవాలి. ఒకవేళ నువ్వు అలాంటి విగ్రహం తయారు చెయ్యలేకపోతే నీ శిరస్సును నేను ఖండిస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న శిల్పకారుడు చాలా భయపడిపోయాడు. చెమటలు పడుతున్నాయి. కానీ అది మహారాజు ఆజ్ఞ కాబట్టి కాదనలేకపోయాడు. వెంటనే విగ్రహాన్ని తయారు చేయడానికి ఒప్పుకున్నాడు. మహారాజు ఆ శిల్పకారుడి మాటలు విని చాలా సంతోషించాడు. మహారాణి చిత్రపటాన్ని అతనికి ఇచ్చి తిరిగి తన రాజభవనానికి వెళ్ళిపోయాడు. ఇటువైపు శిల్పకారుడు మాత్రం ఎన్ని రోజుల వరకు ప్రశాంతమైన మనసుతో శిల్పాలను తయారు చేసుకునేవాడు. ఇప్పుడు సంతోషంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు చూస్తే చాలా దుఃఖపడుతున్నాడు. అతని భయంతోనే మహారాణి విగ్రహాన్ని తయారు చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు తాను ఏ విగ్రహం తయారు చేసినా అది దుఃఖంతో ఉన్నట్లుగానే కనిపించేది. అలా శిల్పకారుడు మహారాణి యొక్క చాలా విగ్రహాలను తయారు చేశాడు. కానీ ఏ విగ్రహం కూడా సంతోషంగా ఉన్నట్లు కనిపించేది కాదు. దీనివల్ల శిల్పకారుడిలో ఇంకా భయం పెరిగిపోయింది. మహారాజు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఇచ్చాడు. అందులో 4 రోజుల సమయం గడిచిపోయింది. ఇక 3 రోజుల సమయం మాత్రమే ఉంది. విగ్రహాన్ని ఎలా తయారు చెయ్యాలా అంటూ ఆలోచిస్తూనే సమయం గడిచిపోతోంది. భయం కారణంగా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. విగ్రహాలను చెక్కలేకపోతున్నాడు. తన భవిష్యత్తును గుర్తుకు తెచ్చుకుని ఏడుస్తున్నాడు. అయ్యో, నేను మంచి విగ్రహం తయారు చేయలేకపోతే మహారాజు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నేను చనిపోతే నా భార్య బిడ్డలు ఏమైపోతారు? ఇవన్నీ తన మనసుకి చాలా దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఒకరోజు ఆ శిల్పకారుడు ఇలా ఆలోచిస్తున్నాడు. ఇక్కడే ఉంటే మహారాజు చంపేస్తాడు. ఇక్కడి నుండి నా భార్య బిడ్డలను తీసుకుని ఎటైనా దూరం వెళ్ళిపోతాను అంటూ తన ఇంటిని చేరుకొని వారందరినీ తీసుకుని బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ బయటకు వెళ్లి చూడగా రాజభటులు తన ఇంటి చుట్టూ కాపలా కాస్తూ కనిపించారు. అది చూసిన శిల్పకారుడు గజగజ వణికిపోయాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒకవేళ ఇక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తే ఆ రాజభటులు పట్టుకుంటారు. అప్పుడు మహారాజు నాతో పాటు నా కుటుంబాన్ని కూడా శిక్షిస్తాడు అంటూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు తన భార్యను దగ్గరకు పిలిచి ఇలా అంటాడు, చూడు, నువ్వు ఇప్పటి నుండి పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక నీకు నాకు ఉన్న సంబంధం ముగిసిపోయింది. మహారాజు చెప్పినట్టుగా నేను అలాంటి విగ్రహాన్ని తయారు చేయలేకపోతున్నాను. దానివల్ల మహారాజు నాకు మరణశిక్ష విధిస్తాడు. ఆ తరువాత పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటాడు. అలా మాట్లాడుతూనే ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ శిల్పకారుడి ఇంటికి ఒక సాధువు భిక్ష కోసం వస్తాడు. వెంటనే ఆ శిల్పకారుడు భిక్షను తెచ్చి ఆ సాధువుకు ఇస్తాడు. అత్యంత దుఃఖంలో ఉన్న అతడిని చూసి ఆ సాధువు ఇలా అంటున్నాడు, నాయనా,
ఈ జీవితంలో సుఖ దుఃఖాలు సహజం. అవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అన్ని సమస్యలకు, అన్ని దుఃఖాలకు పరిష్కారం కూడా అందులోనే ఉంటుంది. కానీ మనం కేవలం దుఃఖాన్ని, సమస్యలను మాత్రమే చూస్తాం. ఆ సమస్యలో ఉన్న సమాధానాన్ని మనం గుర్తించలేకపోతాం. నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే నీ సమస్యలోనే సమాధానం దొరుకుతుంది. అలాగే నీ దుఃఖంలోనే సంతోషం కూడా దొరుకుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న శిల్పకారుడు ఆ సాధువు పాదాలపై పడి, గురుదేవా, ఏం చేయమంటారు? మహారాజు నన్ను ఒక విగ్రహం చెయ్యమని ఆదేశించాడు. కానీ నేను ఆ విగ్రహం చెయ్యలేకపోతున్నాను. విగ్రహం చెయ్యకపోతే నన్ను మహారాజు చంపేస్తాడు. ఆ తర్వాత నా భార్య పిల్లలు ఏమైపోతారు అంటూ బోరున ఏడ్చేశాడు. అప్పుడు ఆ సాధువు, చూడు, ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు. నువ్వు ఏడ్చినంత మాత్రాన నీ దుఃఖం దూరం కాదు కదా. ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తూ ఏదైనా ప్రయత్నం చేస్తేనే ఏమైనా ఫలితం ఉంటుంది. నీ సమస్యలకు సమాధానం లభిస్తుంది అంటూ ఆ గురువు శిల్పకారుడు చెవిలో ఏదో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శిల్పకారుడు నేరుగా మహారాజు వద్దకు చేరుకున్నాడు. అతన్ని చూసిన మహారాజు చాలా సంతోషం. నువ్వు నీకు ఇచ్చిన గడువు కంటే ముందే విగ్రహాన్ని సిద్ధం చేసినట్లుగా ఉన్నావు. ఎక్కడ ఆ విగ్రహం నాకు చూపించు, నేను దాన్ని చూడాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ఆ శిల్పకారుడు, మహారాజా, నేను ఇప్పటి వరకు ఏ విగ్రహం సిద్ధం చెయ్యలేదు. కానీ మీరు ఇచ్చిన గడువులోపు ఒక అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేస్తాను. కానీ దానికన్నా ముందు నేను మహారాణిని ఒక్కసారి కలవాలనుకుంటున్నాను. ఆమెను కలిసి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. అప్పుడే ఒక అద్భుతమైన విగ్రహాన్ని నేను చెయ్యగలను అని అంటాడు. అతని మాటలు విన్న మహారాజు మహారాణితో మాట్లాడటానికి ఒప్పుకున్నాడు. అప్పుడు శిల్పకారుడు మహారాణిని ఈ విధంగా అడుగుతున్నాడు. మహారాణి, ఒక స్త్రీకి తన జీవితంలో అత్యంత దుఃఖం ఎప్పుడు కలుగుతుంది అంటాడు. అప్పుడు మహారాణి ఉండి, ఒక స్త్రీకి తన జీవితంలో తన నుండి తన భర్త దూరమైనప్పుడు అత్యంత దుఃఖం కలుగుతుంది అని సమాధానం చెప్తుంది. అప్పుడు ఆ శిల్పకారుడు, మహారాణి, ఒక స్త్రీకి తన జీవితంలో అత్యంత సంతోషాన్ని కలిగించేది ఏది అని ప్రశ్నించాడు. అప్పుడు మహారాణి, ఏ స్త్రీకైనా అత్యంత సంతోషాన్ని, సుఖాన్ని కలిగించేది తన భర్త, తన పిల్లలు తన వద్ద సుఖంగా, సంతోషంగా ఉండటం చూసి అని అంటుంది. మహారాణి ద్వారా తన ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకొని చాలా సంతోషించాడు. ఇక మహారాజు అనుమతితో తన ఇంటికి చేరుకున్నాడు. ఇక అప్పటి నుండి రాత్రి పగలు అనే తేడా లేకుండా విగ్రహం తయారు చేయటం మొదలుపెట్టాడు. అలా 3 రోజుల సమయం గడిచింది. ఇక మహారాజు ఇచ్చిన గడువు కూడా పూర్తయింది. ఇటు విగ్రహం కూడా సిద్ధమయ్యింది. విగ్రహాన్ని తీసుకుని మహారాజు వద్దకు చేరుకున్నాడు. కానీ మహారాజు మనస్సులో మాత్రం ఒక ఆందోళన, ఒక సందేహం కలిగింది. ఈ శిల్పకారుడు ఎలాంటి విగ్రహం తయారు చేశాడో, అది మహారాణికి నచ్చుతుందో లేదో, దానిని చూసి మహారాణి సంతోషిస్తుందో లేదో అనే సందేహం కలిగింది. కానీ మహారాజుకి ఆ శిల్పకారుడిపై పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే తను అంతకు ముందే అతని కళని చూశాడు కాబట్టి. ఇప్పుడు కూడా ఏదో ఒక అద్భుతమైన విగ్రహాన్ని చేసే ఉంటాడు అని అనుకుంటాడు. ఆ విగ్రహం ఒక తెల్లటి బట్టతో కప్పబడి ఉంది. మహారాజు మహారాణికి ఆ విగ్రహాన్ని చూపిస్తూ, దేవి, ఇది నీ పుట్టినరోజు కానుక, నువ్వు దీనిని స్వీకరించు అని అంటారు. అప్పుడు మహారాణి ఆ విగ్రహంపై ఉన్న వస్త్రాన్ని తొలగించింది. ఆ విగ్రహాన్ని చూడగానే మహారాణి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. నీళ్లు ఉబ్బికి వస్తున్నాయి. నీళ్లు జలజల రాలిపోతున్నాయి. ఆమె ఏడవటం మొదలుపెట్టింది. అది చూసిన మహారాజు ఆ విగ్రహం మహారాణికి నచ్చినట్టుగా లేదు అంటూ వెంటనే ఆ శిల్పకారుణ్ణి బంధించమని సైనికులను ఆదేశించాడు. అప్పుడు మహారాణి మహారాజుతో, ఆగండి, ఈ శిల్పకారుడు అద్భుతమే చేశాడు. ఇతను నా దుఃఖాన్ని, సుఖాన్ని ఒకే విగ్రహంలో చూపించాడు. నా విగ్రహాన్ని చూపించాడు. ఈ విగ్రహాన్ని చూడండి, ఇందులో నా భర్త నాతోనే ఉన్నాడు. అలాగే నా చేతుల్లో నా బిడ్డ ఉన్నాడు. ఇంత అద్భుతమైన విగ్రహాన్ని నేను నా జీవితంలో చూడలేదు. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇంతకన్నా మించి బహుమతిని నాకు ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.
ఈ విగ్రహంలో ఉన్నట్టుగా నాకు నిజ జీవితంలో కూడా ఉంటే, నా భర్త నాతో సంతోషంగా నవ్వుతూ ఉంటే, అలాగే నా బిడ్డ నా చేతిలో ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉండేది. కానీ అది కుదరలేదు అని అంటుంది మహారాణి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. మహారాణి మాటలు విన్న మహారాజు ఆ విగ్రహాన్ని చూసి చాలా బాధపడతాడు. తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు. ఆ మహారాజు తన రాజ్యంలోని ప్రజలు తన రాజ్యమంటూ సమయమంతా మహానగరానికి ఇచ్చేశాడు. మహారాణికి ఆ సమయాన్ని కాస్త దూరంగానే గడిపేశాడు. మహారాణితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడిందే లేదు. ఆమెతో సంతోషంగా ఎప్పుడు గడిపిందే లేదు. ఆమెను అంతగా పట్టించుకునేవాడే కాదు. ఇప్పుడు తాను చేసిన తప్పును తెలుసుకొని మహారాణిని గుండెలకు హత్తుకున్నాడు. ఆ సభలోని వారందరూ ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ విగ్రహంలో ఒకవైపు ఒంటరిగా ఉన్న మహారాణి, మరోవైపు తన భర్త కుమారుడితో కలిసి ఉన్న మహారాణి విగ్రహం మరి అందరికీ ఆ విగ్రహంలో జీవం ఉన్నట్టుగా కనపడుతోంది. ఆ విగ్రహంలో సుఖం దుఃఖం ఒకే దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తోంది. అప్పుడు ఆ మహారాజు శిల్పకారుణ్ణి ఎంతో మెచ్చుకున్నాడు. ఎంతో విలువైన కానుకలో ఇచ్చాడు. నా జీవితపు విలువేంటో నాకు తెలియజేశావు. నేను ఇన్నాళ్ళు ఏం పోగొట్టుకున్నానో, దేన్ని దూరం చేసుకున్నానో, దేనికోసం బ్రతికానో అన్నది, నా జీవితంలో నాకు ఏది ముఖ్యమో అన్నది కూడా ఈరోజు నాకు అర్థమయ్యేలా కంటికి కట్టినట్టు చూపించావు. నిజానికి నువ్వు నాకు ఇచ్చిన విగ్రహం నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చినట్టుగా ఉంది. మా ఇద్దరిని ఒక రకంగా నువ్వే కలిపావు. నీకు చాలా చాలా రుణపడి ఉంటాను అంటూ సంతోషించి ఎంతో విలువైన కానుకలను ఇచ్చి, ఇక నువ్వు ఈ రాజదర్బారులోనే సుఖంగా ఉండవచ్చు, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ శిల్పకారుడు కానుకలను స్వీకరించాడు. కానీ రాజదర్బారులో ఉండటానికి ఒప్పుకోలేదు. చేతులు జోడించి సున్నితంగా తిరస్కరించి మర్యాదపూర్వకంగా వినయపూర్వకంగా మహారాజుతో ఇలా అంటున్నాడు. మహారాజా, నేను విగ్రహం మీకు నచ్చినట్టుగా చెయ్యకపోతే నాకు మరణశిక్ష విధిస్తాను అంటూ ఆజ్ఞాపించారు కదా. మహారాజా, అందరి ప్రాణాలు సమానమే. మీ ప్రాణమైనా నా ప్రాణమైనా అత్యంత విలువైనవే. అందుకే ఏ తప్పును చెయ్యని వారిని శిక్షించటం, వారి ప్రాణాలను తీసివేయాలనుకోవటం మంచి లక్షణం కాదు. మహారాజా, నా భార్య నాకు చెప్పింది, మహారాజుతో స్నేహం వైరం రెండూ కూడా అంత మంచివి కావు అని. అందుకే మీ రాజదర్బారులో నాకు ఏ స్థానం వద్దు. నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితమే నాకు చాలా సుఖంగా సంతోషంగా ఉంది. నేను నా భార్య బిడ్డలతో సుఖంగా ఉంటున్నాను. నేను ఇప్పుడు చేస్తున్న ఈ పని నాకు బాగా నచ్చింది. దీనినే నేను జీవితం అనుకుంటాను. నేను నా జీవితంలో నా భార్య బిడ్డలతో ప్రతి క్షణం సుఖంగా సంతోషంగా వారికి దగ్గరగా వారిని గుండెల్లో పెట్టుకొని ఉన్నాను. నాకు ఈ జీవితం చాలు. నాకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అంటూ శిల్పకారుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాబాగారు ఇంతటితో కథ చెప్పటం ఆపారండి. ఇక బాబాగారు ఈ కథ ద్వారా మనకు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే, బిడ్డ, నీ జీవితంలో కూడా ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ సమస్యలు కూడా నీకు ఏదో ఒకటి నేర్పడానికి మాత్రమే వస్తాయి. కానీ నువ్వు పడిన కష్టాలను సమస్యలను చూస్తూ బాధపడిపోతూ ఉంటావు. సమస్యకి సమాధానం వెతికే ప్రయత్నం కలిగినప్పుడు, ఆ ప్రయత్నం చెయ్యనప్పుడు కోపం వస్తుంది. ఆ కోపంలో నిన్ను నువ్వే నష్టపరుచుకుంటావు. తెలివైన వ్యక్తికి సమస్యలు కలిగినప్పుడు శాంతంగా ఉంటూ దానికి పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేస్తాడు. నీలో చాలా మంది ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరిపై ఒకరికి ప్రేమ లేక సుఖంగా ఉండలేకపోతున్నారు. చిన్న చిన్న గొడవలు పడి వాటిని పెద్దవిగా మార్చుకొని కోపంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక స్త్రీకి తన భర్త తన పిల్లలే సర్వస్వం కదా. వారి జీవితమే తన సంతోషంగా జీవిస్తుంది కదా. వారికి ఏదైనా జరిగితే తట్టుకోలేదు. అలాంటి వారికి కొంత సమయాన్ని కేటాయించి వారితో సంతోషంగా గడిపితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలే జరగవు. అందరూ సుఖంగా జీవిస్తారు కదా బిడ్డ. ఈ విషయం అర్థం చేసుకోక ఇంట్లో ఉన్న భార్య బిడ్డలని నిర్లక్ష్యం చేస్తూ పని పని సంపాదన అంటూ తిరిగితే నీ కుటుంబానికి ఇవ్వవలసిన నీ సమయాన్ని ఎప్పుడిస్తావు? నీ కుటుంబానికి నువ్వు పంచవలసిన ప్రేమను ఎప్పుడు పంచుతావు?
నువ్వు అలా గనక వారికి సమయాన్ని ఇవ్వకుండా, వారికి ప్రేమను పంచకుండా పోతే మీ మధ్య చాలా దూరం పెరిగిపోతుంది. అగాధం పెరిగిపోతుంది. నువ్వు ఎప్పుడైతే నీ సమయాన్ని, నీ ప్రేమను ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇవ్వవో అప్పుడు నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కళ్ళల్లో కన్నీరే మిగులుతుంది. వారు నిత్యం కూడా రోదిస్తూ ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. కాస్త ప్రేమకు కూడా నోచుకొని ఈ జీవితం ఎందుకు అంటూ ఎప్పుడూ కుమిలిపోతారు. అలా ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ ఏడుస్తూ, రోదిస్తూ, కుమిలిపోతూ, బాధపడుతూ, కన్నీళ్లతో ఉంటారో ఆ ఇంట్లో సుఖము, సంతోషము అన్నది ఉండదు. సంపద కూడా నిలవదు. నువ్వు ఎంత కష్టపడినా, ఏది చేసినా కూడా నీకు ఏదీ కూడా కలిసి రాదు. బిడ్డా, గుర్తుంచుకో. ముందుగా ఇంట్లో ఉన్నవారికి కాసింత సమయాన్నివ్వు, కాసింత ప్రేమను ఇవ్వు. వాళ్ళు ఎప్పుడైతే సంతోషంగా, తృప్తిగా ఉంటారో అప్పుడు నువ్వు కూడా మనశ్శాంతిగా, ప్రశాంతంగా నీ పనిని నువ్వు చేసుకోగలుగుతావు. అందులో విజయం సాధించగలుగుతావు. ఇంట్లో చిరాకులు పెట్టుకొని ఏదైనా పని చేసినా కూడా నీ మనసు కూడా అన్యమనస్కంగానే ఉంటుంది. ఏ నిర్ణయాలు కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేవు. అన్ని తప్పుడు నిర్ణయాలే తీసుకుంటావు. దానివల్ల నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోతావు. బిడ్డా, నీ సాయి చెప్పింది గుర్తుంది కదా? ముందు నీ కుటుంబం కోసం నీ ప్రేమను, నీ సమయాన్ని కాసింత వారికి కేటాయించు అంటూ బాబాగారు అయితే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.